the ministering spirits. మనకు పరిచారము చేసేటువంటి ఆత్మలు. There are almost 12 varieties and categories of angels are there in the presence of God. దేవుని సన్నిధిలో నిలిచినటువంటి దేవదూతలలో 12 రకాల దేవదూతలు ఉన్నట్లుగా బైబిల్ మనకు తెలియపరుస్తా ఉంది. And there was one major angel. He was a cherub and he was full of glory and the wisdom and the splendor of God's beauty. ఈ దేవదూతల సమూహం అంతట్లో ఒక కెరూబు అయినటువంటి ఒక దేవదూత ఉన్నాడు. దేవుని మహిమ చేత, జ్ఞానము చేత, దేవుని యొక్క సౌందర్యము చేత నింపబడ్డాడు. And when he is spreading his wings, all kinds of music instruments sound will be blasting, echoing in the walls of heavens. ఈ కెరూబు తన రెక్కలను చాచి రెక్కలతో ఎగురుతున్నప్పుడు ఆ శబ్దానికి అద్భుతమైనటువంటి సంగీతము, సునాదము వినిపింపజేయబడేది పరలోకమంతా కూడా. And in the entire prapancham, entire universe, he was one of the best singer. లోకమంతా సృష్టి అంతట్లో అత్యుత్తమమైనటువంటి గాయకుడు ఆ కెరూబు. He had many credibility and priority in the presence of God. దేవుని సన్నిధిలో ఎన్నో ఆధిక్యతలు, ప్రాధాన్యతలు కలిగినటువంటి కెరూబు ఈ దేవదూత. But unfortunately he had pride. కానీ దురదృష్టవశాత్తు తనలో గర్వము కలిగింది. Yesterday also I told you the mother of sins is pride. నిన్నటి దినాన కూడా నేను మీ అందరితో చెప్పాను, సమస్త పాపములను కనేది తల్లి గర్వం. And the name of that angel was Lucifer, and he filled with pride, and then he become unfortunately a fallen angel. ఆ దేవదూత పేరు లూసిఫర్. దురదృష్టవశాత్తు అహంకారము చేత, గర్వము చేత నింపబడి ఆ దేవదూత పడిపోయింది.